చరిత్రను మనం ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కాలినడకన ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయన రాజ్య సువార్తను ప్రకటించుచున్న శ్రేష్టమైన దినాలు ఆ దినాలు. ఆ రోజు ఆయన ఓ పరిసయ్యుని ఇంట ఉన్నాడని అనేకులు చెప్పుకుంటున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ విషయాన్ని గుర్తించింది, గమనించింది. వెంటనే ఆమె యేసుక్రీస్తు ఉన్న ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆమె వెనుక తట్టుగా వెళ్ళి యేసయ్య పాదాలు పట్టుకొని ఆమె కన్నీళ్లు కార్చి ఆమె అత్తరు తీసుకుని వచ్చింది. ఆయన పాదాలకు ఆ అత్తరుని పూసి ఏడ్చుచు తల వెంట్రుకలతో ఆమె ఆయన పాదాలు తుడిచినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యంలో మనం చదువుతామండి. ఒకసారి నేను చదువుతాను, ఆ మాటలని ఆలకించండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. పురిలారా చూడండి, ఇక్కడ ఆమె ఆయన పాదాలు పట్టుకొని అత్తరు పూసి కన్నీళ్లు కార్చి ఏడుస్తుంది. ఈ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా అనిపించిందండి. ఈమె పాపాత్మురాలు కదా, ఈయన పరిశుద్ధుడు కదా, ఆమె వచ్చి ఆయన పాదాలు పట్టుకొని అలా ఏడ్చి అత్తరు పూసి ఆమె తల వెంట్రుకలతో అలా తుడుస్తుంటే ఆమె మౌనంగా ఉంటున్నాడు ఏంటినా అని కాస్త వాళ్ళు ఇబ్బందిగా ఆలోచిస్తున్నారు. అక్కడ కుడి ఉన్నవారే కాదు, ఆ ఇంటి యజమానుడు కూడాను. ఈయన బోధకుడు అయితే, ఈయన పరిశుద్ధుడు అయితే అసలు ఇలాంటి వారిని ముట్టనివ్వకూడదు కదా, గద్దించాలి, నివారించాలి, ఖండించాలి. మరి ఆయన పాదాలు పట్టుకొని ఆమె అత్తరు పూసి కన్నీళ్లు కార్చి తుడుస్తుంటే మౌనంగా ఉంటున్నాడేంటినా అని ఆయన మనసులో వ్యధ చెందుతున్నప్పుడు హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు వెంటనే ఆయన దానికి సమాధానం ఇవ్వడం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. ఇందులో నేను విశేషంగా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఆమెను గురించి చెప్పిన చక్కటి మాట మీరు 47వ వాక్యంలో చూస్తారండి. ఈమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచు